సుమిత్ర చేసిన పనితో దీప కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పిన జోష్న. మరిదంతా ఎలా జరిగిపోతుంది? అసలు సుమిత్ర ఏం చేసింది? అసలేం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలాగే వీడియోనిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక శివనారాయణ చూపించిన లెక్కలతో దీప రెస్టారెంటే గ్రోత్‌లో ఉండడంతో అందరూ కూడా దీపని మెచ్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు చెప్పండి, ఎవరికి సీఈఓ పదవి వస్తుంది? ఎవరెవరి కోసం త్యాగం చేశారు? ఇక్కడ ఎవ్వరు ఎవరి కోసం త్యాగం చేయలేదు. సీఈఓ పదవికి అర్హురాలు దీప. దీపకిచ్చిన రెస్టారెంట్ గ్రోత్‌లో ఉంది. నేను వీళ్ళిద్దరికి ఇచ్చేటప్పుడే చెప్పాను. రెస్టారెంట్లు ఎవరైతే చక్కగా ముందుకు నడిపిస్తారో వాళ్ళకి మాత్రమే సీఈఓ పదవి వస్తుందని. నా మనవరాలని కాదు, లేకపోతే దీప పరాయి బిడ్డని కాదు, ఎవరినైనా ఒక్కలాగే చూశాను. ఇక్కడ గెలిచిన వాళ్ళకి మాత్రమే సీఈఓ పదవిని ఇస్తున్నాం. మరొకరి త్యాగంతో వచ్చింది అయితే కాదు. అది గుర్తుంచుకోండి. మాకు తెలుసు సార్, మీరు ఖచ్చితంగా దీప గారిని అనౌన్స్ చేస్తారని చెప్పేసి అక్కడ ఉన్న మరికొంతమంది బోర్డు మెంబర్స్ అయితే చెప్తూ ఉంటారు. ఇక్కడ అందరికీ అర్థమయ్యేలా మీరు పూర్తి క్లారిటీ ఇచ్చారు. లేకపోతే జోష్నా మేడం గారు ఏదో త్యాగం చేసినట్టుగా ఆమె ముందుగా లేచి సీఈఓ దీప అని ప్రకటించడం, ఇక్కడ కొంతమంది ఆమెకు భజన చేయడం. జోష్నా మేడం గారు ఎప్పుడు ఈ రెస్టారెంట్ విషయంలో తను సత్తా చూపించుకోలేకపోయారు. ఒకప్పుడు సీఈఓ పదవిని ఇస్తే అప్పుడు కూడా తప్పులు చేసి ఎక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితే తెచ్చుకున్నారు. ఇప్పుడు కూడా ఇక్కడ గెలవలేకపోయారు. జోష్నా మేడంకి చదువు ఉంటే సరిపోదు, గొప్పింటి అమ్మాయి అయితే సరిపోదు, చైర్మన్ గారి మనవరాలైనా కూడా ఇక ఆమెలో ఉన్న మూర్ఖత్వం, అలాగే ఇక కోపం, పంతం, తప్పు చేసే మనస్తత్వమే ఆమెను ఈరోజు సీఈఓ పదవికి దూరం చేసిందని బోర్డు మెంబర్స్ అంటూ ఉంటే వాళ్ళ మీద కోప్పడే ప్రయత్నం చేస్తుంది జోష్న. ఏ జోష్న, ఎందుకు వాళ్ళ మీద కోప్పడుతున్నావు? నువ్వు చైర్మన్ గారు మనవరాలు అయినంత మాత్రాన ఉన్నది ఉన్నట్టు మాట్లాడకూడదని రూల్ ఏమీ లేదు. ఇక్కడ అందరికీ ఎవరికి వాళ్ళకి మాట్లాడే అధికారం ఉంది. నువ్వు తప్పు చేశావు కాబట్టే వాళ్ళు ఈరోజు మాట్లాడగలుగుతున్నారు. మనం అవకాశం ఇవ్వకూడదు. ఇచ్చిన రోజు తలదించుకొని నిలబడ్డం తప్ప మాట్లాడే అధికారం, హక్కు మనకి లేదు. నువ్వు నా మనవరాలిగా ఈరోజు నా పరువు కూడా తీసావు. నా మనవరాలు అలాంటిది కాదు, నా మనవరాలు చాలా మంచిది అంటూ, అలాగే టాలెంట్ ఉన్న మనిషి, చదువుకుంది కాబట్టి గొప్పగా ఈ రెస్టారెంట్ని ముందుకు తీసుకుని వెళ్ళి నా వారసత్వాన్ని కొనసాగిస్తుందని తల ఎగరేసుకుంటూ ఇక్కడ బోర్డు మెంబర్స్ ముందు, స్టాఫ్ ముందు, అలాగే ఇంకా మనకి ఎంతో మంది సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరి ముందు కూడా చెప్పాలని అనిపించింది. ఆ అవకాశాన్ని నువ్వు నాకు ఎప్పుడూ ఇవ్వలేదు. మనవరాలిగా ఆస్తికి వారసురాలు అయ్యేవే కానీ ఆశయాలకి వారసురాలివి కాలేకపోయావు అని చెప్పేసి శివనారాయణ ఇక ఇప్పటితో బోర్డ్ మీటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇక నుంచి ఈ రెస్టారెంట్స్ అన్నిటికీ కూడా దీపే సీఈఓగా ఉండబోతుంది. అమ్మ దీప, నువ్వు ఈ రోజు నుంచి సీఈఓవి. నువ్వు జాగ్రత్తగా ఉంటూ ఈ రెస్టారెంట్ని ముందుకు తీసుకొస్తావని ఆశపడుతున్నాను. నీలో నీతి, నిజాయితీ ఉంది. నీ మంచితనమే ఈరోజు నిన్ను సీఈఓగా నిలబెట్టింది. మంచి మనసుతో గెలవాలనుకునే నీ మనస్తత్వం నాకు నచ్చింది. నువ్వు ఖచ్చితంగా ఈ రెస్టారెంట్ని ముందుకు తీసుకుని వెళ్తావు. నువ్వు, శివరాజ్ ఇద్దరూ కలిస్తే ఈ రెస్టారెంట్ ఎక్కడికో వెళుతుందని అర్థమవుతుంది. తప్పకుండా నా పేరు నిలబెట్టే మనవరాలివి నువ్వే అవుతావని ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చిందని చెప్పేసి దీపని ప్రౌడ్ ఆఫ్ చేస్తూ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బోర్డ్ మీటింగ్ కంప్లీట్ చేసి ఇక జోష్న పారిజాతానికి చాలా పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది. తాత తాత అని ఎంతగా పిలవాలని ప్రయత్నించినా వాళ్ళ మొహం కూడా చూడకుండా శివనారాయణ ఇంటికి బయలుదేరిపోతారు. ఇంటికి రండి అని చెప్పేసి ఒకే ఒక్క మాట గంభీరంగా చెప్పి, నా నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం ఊరుకునేది లేదు అని ఆ మాట చెప్పేసి అక్కడి నుంచి అయితే బయలుదేరిపోతాడు శివనారాయణ. ఈలోగా పారిజాతం, జోష్న ఇద్దరు కూడా ఇప్పుడు ఇంటి దగ్గర ఏం జరగబోతుందో
అక్కడ ఏం పంచాయతీ ఉండబోతుందో అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటారు. ఇదంతా నీ వల్లే వచ్చిందే. ఆ రోజు నువ్వు వెళ్ళి వాడితో మాట్లాడమని ఉండకపోతే ఈరోజు మనం తలదించుకునే పరిస్థితి రాకపోయేది. నువ్వు తప్పుల మీద తప్పులు చేయడం, పైగా దొరికిపోవడం నీకు అలవాటైపోయింది. ఇప్పుడు నీ కారణంగా నేనేం శిక్ష అనుభవించాలో ఏంటో. మనవరాలువని నిన్ను వదిలేసిన నన్ను మాత్రం వదలడు ఆ ముసలోడు. ఏంటి పారు, ఏంటి పెద్ద మేడం గారు కంగారు పడుతున్నారా? ఇంట్లో ఏం పంచాయతీ ఉండబోతుందని టెన్షన్ పడుతున్నారా? ఏంటి బావా, గెలిచిన ఆనందంలో ఉన్నావు కదా, ఇప్పుడు మా పరిస్థితి ఏమవుతుందని చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావేంటి? ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని బయటికి తోసేసే కార్యక్రమం ఉంటుందని సంబరపడుతున్నట్టున్నావు. అయ్యో పెద్ద మేడం గారు, నేనెందుకు అలా సంబరపడతాను? మీ చేతులతో మీరే అన్ని సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకుంటారు. అత్త ఒక మాట చెప్పింది బయలుదేరే ముందు. ఆ మాట నీకు గుర్తుందో లేకపోతే నువ్వు మర్చిపోయావో తెలదు. పారిజాతం కూడా చెప్పింది. ఈ పారు అయితే సాయంత్రం లోపు సీఈఓ నువ్వే అవుతావని తెగ వెర్రవీగింది. అప్పుడే నాకు అనుమానం వచ్చింది మీ ఇద్దరు కలిసి ఏదో చేశారని. ఈ బాలరాజు రీల్స్ చేస్తూ నాకు దొరికిపోయాడు. కాబట్టి ఇక ఇంతకు మించిన అవకాశం ఏముంటుంది? నిన్ను ప్రతిసారి క్షమించి వదిలేస్తాను అనుకున్నావా? నువ్వు మమ్మల్ని ప్రతిసారి తలదించుకునే పరిస్థితి తీసుకొస్తూ ఉంటే నువ్వు చేసిన తప్పులు తెలుసుకున్నా సరే క్షమిస్తూ వస్తున్నానని చెప్పి ఈసారి కూడా వదిలేస్తానని ఆశపడినట్టున్నావు. ఎలా వదిలేస్తాను? వదిలేసే కొద్దీ నీలో మరింత పొగరబోతుతనం, అలాగే మూర్ఖత్వం పెరిగిపోతుంది. నీ గురించి బయటపడిన రోజు రెండోసారి తప్పు చేయాలంటే భయపడతావు. కానీ దీప విషయంలో 2 సార్లు తప్పు చేశావు, 2 సార్లు దొరికిపోయావు. చిచి, ఏం బ్రతుకులు మీవి! మీరు నిజంగా మనుషులేనా అని అసహించుకుంటాడు కార్తిక్. బ్రో, ఏంటి వీళ్లతో మాటలు? వీళ్లతో మాట్లాడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది. తప్పుల మీద తప్పులు చేస్తూ ఎదుటి వాళ్ళ మీద గెలవడం కోసం ఏదైనా చేసే నీచమైన బుద్ధి ఉన్న వీళ్లతో మనం మాట్లాడితే మన వాల్యూ తగ్గిపోతుంది. ఈరోజు దీప గారు గెలిచారు, అది కూడా నీతిగా నిజాయితీగా. మంచి మనసు, నీతి, నిజాయితీ ఉంటే ఎవరన్నా గెలుస్తారని దీప గారు ప్రూవ్ చేశారు. కాబట్టి ఇలాంటి వాళ్ళతో మాట్లాడి టైం వేస్ట్ చేసుకునే కన్నా మన పని మనం చూసుకోవడం కరెక్టు. వీళ్ళకి ఎలాంటి శిక్ష పడాలో ఆ దేవుడే చూసుకుంటాడు. అవును కాదు, ఇప్పుడు చైర్మన్ గారు గట్టిగానే బుద్ధి చెప్పడానికి చాలా కోపంగా ఇంటికైతే వెళ్ళారు. ఇంటి దగ్గర ఏం రచ్చ జరగబోతుందో, అది పాపం వీళ్ళు ఎలా తట్టుకుంటారో ఏంటో అని చెప్పేసి సూరజ్ అంటూ ఉంటాడు. ఇక వాళ్ళైతే కోపంగా అలాగే షాకింగ్గా ఇంటికైతే బయలుదేరుతారు. ఈలోగా మనం కూడా వెళదాం పదండి. అక్కడ తాత చాలా ఆవేశంగా ఉన్నాడు. ఇప్పటికే ఇక అత్తకి కూడా ఈ నిజం తెలిసిపోయి ఉంటుంది. ఇప్పుడు అత్త ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అక్కడ తెలియదు కదా. వీళ్ళిద్దరి పరిస్థితి ఏమవుతుందో చూడాలి. ఏంటి బ్రో, మళ్ళీ జాలి పడుతున్నారా? లేదు లేదు, జాలి పడ్డం లేదు. జాలి పడే కొద్దీ వీళ్ళు ఇంకా తప్పులు చేస్తూనే వస్తున్నారు. వీళ్ళ తప్పులు చాలానే దాచిపెట్టాను, కానీ ఇంకా దాచిపెట్టకూడదని నిర్ణయించుకున్న తర్వాతే బయట పెట్టడానికి సిద్ధపడ్డాను అని చెప్పేసి పదండి వెళదామని చెప్పి అందరూ కూడా ఇంటికి బయలుదేరుతారు. ఈలోగానే శివనారాయణ ఇంటికి వెళ్ళడంతో మావయ్య గారు వచ్చారా? మిగిలిన వాళ్ళు ఏరి మావయ్య గారు అని చెప్పేసి చాలా ఆనందంగా అడుగుతూ ఉంటుంది సుమిత్ర. ఈలోగా శివనారాయణ అయితే మాత్రం కూర్చుని చాలా కోపంగా ఉంటాడు. ఏమైంది మావయ్య గారు, అంత కోపంగా ఉన్నారేంటి? పైగా సీఈఓని ప్రకటించారా? అసలు ఎవరు సీఈఓ అయ్యారు? అసలు ఎవరి కంపెనీ, అదే ఎవరి రెస్టారెంటు గ్రోత్లో ఉంది? ఎవరు సీఈఓ అయ్యారు మావయ్య గారు? మన జోష్నేనా అని చెప్పేసి చాలా ఆశగా అడుగుతుంది. తల్లి మనసు కదా, జోష్న గురించి కాస్త ఆశపడుతుంది. ఈలోగానే చాలా సీరియస్గా ఉన్న శివనారాయణ జోష్న కాదు అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు. మావయ్య గారు అని చెప్పి అంటూ ఉండగాని, అవునమ్మా, నువ్వు వెళ్లే ముందు ఒక మాట చెప్పావు, నీకు గుర్తుందా లేదా? గుర్తుంది మావయ్య గారు. తప్పు చేసిన వాళ్ళు ఎవ్వరైనా సరే ఇక గడప బయటే ఉంటారు, తప్పు చేయని వాళ్ళు రెస్టారెంట్ సీఈఓగా ఉంటారు. అదే పనిలో మన ఇంట్లో కూడా ఉంటారు. మన ఇంట్లో కూడా వాళ్ళకి స్థానం ఉంటుంది. తప్పు చేసిన వాళ్ళు మన ఇంట్లో వాళ్ళైనా సరే బయటే ఉంటారని నేను చెప్పాను కదా మావయ్య గారు. ఇప్పుడు అదే నిర్ణయం మీద ఉంటావు కదమ్మా? ఖచ్చితంగా ఉంటాను మావయ్య గారు, అది ఎవరైనా సరే ఆ నిర్ణయం మీదే ఉంటాను అని చెప్పేసి సుమిత్ర మాట ఇస్తుంది శివనారాయణకి. అయితే సరే,
కాసేపు వెయిట్ చేయమ్మా అని చెప్పేసి అంటూ ఉండగా, అదేంటి మావయ్య గారు ఏమైంది? ఇంతకీ సీఈఓ ఎవరు? సీఈఓ ఎవరో, తప్పు ఎవరు చేశారో, ఎవరు బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుందో నువ్వే చూద్దువు గాని అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. ఈలోగానే పారిజాతం అలాగే జోష్న ముందొస్తారు. కానీ భయపడుతూ వాళ్ళ మొహాల్లో ఎలాంటి సంతోషం లేకుండా టెన్షన్‌గా అనిపిస్తూ ఉంటుంది. ఏంటి? మీ మొహాలేంటి అలా వాడిపోయాయి? ఏమైంది జోష్న? మొహమేంటి అలా ఉంది? సంతోషంగా లేవేంటి? అంటే నువ్వు సీఈఓ కాలేదా? అని చెప్పేసి అంటుండగా, అత్తా నేను చెప్తానత్తా అని చెప్పేసి కార్తీకు, దీప అలాగే సూరజ్ లోపలికొస్తారు. ఏమైందిరా? ఏం జరిగింది? జోష్న ఎందుకు అలా ఉంది? సీఈఓ ఎవరు? సీఈఓ నా భార్య దీప. దీపనే తాత సీఈఓ చేశాడు. అలా అని తాత తప్పు చేయలేదు. దీప రెస్టారెంటు 80% గ్రోత్‌లో ఉంది. ఇక అలాగే జోష్న రెస్టారెంటు 40% ఉంది కాబట్టి వాళ్ళిద్దరు టాలెంట్‌ని బట్టే తాత సీఈఓని చేశాడు. అయితే తప్పేముంది? పోటీలో గెలిచిన వాళ్లే కదా సీఈఓ అవుతారు. ఇందులో అంత బాధపడాల్సిందేముంది? పైగా మొహాలు వాడిపోయాయేంటి? అవునులే, ఓడిపోతే ఎవరి పరిస్థితి అన్నా ఇలానే ఉంటుంది. గెలవాలని ప్రయత్నించాలి. గెలవలేదు. ఇంకా నువ్వింట్లోనే ఉంటావు కదా! అయినా ఇంటి వారసురాలివి నువ్వే కదా! దీప రెస్టారెంట్ చూసుకుంటే నువ్వు ఇంట్లో మా అందరికీ సంబంధించిన లెక్కలు, మీ తాతకి సంబంధించినవన్నీ చూసుకోవచ్చు. తప్పేముంది? అందులో బాధపడాల్సిందేమీ లేదు. పోటీ ఉన్న చోట గెలుపు ఒకరికే వస్తుందన్న విషయం నీకు తెలుసు కదా అని చెప్పి కూతురికి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సుమిత్ర అయితే, లేదు సుమిత్ర, పోటీ ఉంది. పోటీ పడి మంచి మనసుతో గెలిచింది దీప. కానీ నీ కూతురు స్వార్థంతో గెలవాలని చూసింది. జోష్న తప్పులు చేసి మరీ ఆ రెస్టారెంటు సీఈఓ పదవిని దక్కించుకోవాలని చూసింది. ఏం మాట్లాడుతున్నారు మావయ్య? చివరి నిమిషంలో కూడా జోష్న చేసిన తప్పు బయటపడిపోయింది. దీపకి వచ్చిన ఆర్డర్ ఫేక్ ఆర్డర్. అది రప్పించింది ఎవరో కాదు, జోష్నే. జోష్నే కావాలని ఒక ఆర్టిస్ట్ని తీసుకొచ్చి నాటకం ఆడించి దీపకు నష్టం కలిగేలా చేసి దీపని ఓడించి బయటకు గెంటేయాలని ప్రయత్నించింది. దీపకి ఇక ఇంత అన్యాయం జరగడానికి కారణం జోష్న అయితే వెనకుండి జోష్నకి సపోర్ట్ చేసింది పారిజాతం. ఏవండి అని చెప్పి అంటూ ఉండగానే అప్పటి వరకు ఆవేశాన్ని కంట్రోల్ చేసుకున్న శివనారాయణ పారిజాతం చెంప పగలగొడతాడు. చిచి, ఏం మనుషులు మీరు! ఎన్నిసార్లు చెప్పినా తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నారు. ఈ శివనారాయణ తలదించుకునే పరిస్థితి తీసుకొస్తూనే ఉన్నారు. ఒకరు శివనారాయణ భార్య, ఇంకొకరు ఈ ఆస్తికే వారసురాలు. అయినా కూడా మీ బుద్ధులు చూస్తే కుక్క బుద్ధులే కనిపిస్తున్నాయి అని చెప్పేసి అసహించుకుంటాడు. ఈలోగా సుమిత్ర షాక్ అయిపోయి ఉండిపోతుంది. ఇప్పుడు చెప్పమ్మా, ఇప్పుడేం చేయమంటావు? నువ్వేం చేయమంటే అదే చేస్తాను. మావయ్య గారు, ఈ సుమిత్ర మీ కోడలు. ఈ ఇంటి కోడలుగా సుమిత్ర ఇచ్చిన మాట తప్పదు. అది పేగు బంధమైనా ఇంకే బంధమైనా సరే. జోష్న తప్పు చేసి గెలవాలి అనుకుంది కాబట్టి జోష్న ఇల్లు వదిలి వెళ్ళిపోవాల్సిందే. జోష్నని బయటికి పంపించేయండి. ఇంకెప్పుడు జోష్న ఈ ఇంటి వైపు కూడా చూడకూడదు అని చెప్పేసి సుమిత్ర అంటూ ఉంటుంది. నీ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు కదమ్మా? లేదు మావయ్య గారు, నేను బాధపడను కూడా బాధపడను. ఇలాంటి మోసాలు చేసే అమ్మాయిని నేనెందుకు కన్నానా అని ఇప్పుడు బాధపడుతున్నాను. తను నా కళ్ళ ముందు లేకపోతేనైనా ఆ బాధ నాకు తగ్గుతుందేమో. తనని బయటికి పంపించేయండి. తను ఒక్క క్షణం కూడా నా కళ్ళ ముందు కనిపించడానికి లేదు. మీరు పంపిస్తారా? లేకపోతే నన్నే బయటికి గెంటేయమంటారని చెప్పంటూ ఉండగానే, మమ్మీ అది కాదు మమ్మీ, నేను చేసింది తప్పే. నన్ను క్షమించు మమ్మీ. గెలవాలనే ఆశతో అలా తప్పు చేశాను. ఎన్నిసార్లు తప్పులు చేస్తావు? ఒక్కసారి బిర్యానీలో బొద్దింక వచ్చేలా చేసి ఆ రోజు కూడా నువ్వు దొరికిపోయావు. దీప రెస్టారెంట్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఏదో ఒక తప్పులు చేస్తూనే వచ్చావు. దీపని ఓడించడానికి స్వయంగా గెలిచే ప్రయత్నం ఏ రోజు చేయలేదు. ఏదో ఒక పిచ్చి పని చేసి దుర్మార్గంగా ఆలోచించి దీప భవిష్యత్తు మీదే దెబ్బ కొట్టాలని చూసావు. కానీ దేవుడున్నాడు.
న్యాయం గెలుస్తుందని దీప నిరూపించింది. దీప మంచితనమే దీపని ఈరోజు జోష్న రెస్టారెంట్కి సీఈఓగా నిలబెట్టింది. నిన్ను ఈ ఇంటి గడప బయట నిలబెట్టింది. ఇప్పటికైనా నువ్వు మారతే సంతోషమే. అలా అని నీకు అవకాశం ఇస్తానని అనుకోవద్దు. నువ్వింటి బయటే ఉండాలి, ఇంట్లో ఉండడానికి లేదు అని చెప్పేసి నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేయండి. అత్తయ్యగారిని ఏం చేయాలన్నది కోడలుగా నేను చెప్పలేను. ఆమెకి ఏం శిక్ష వేస్తారో అది మీ నిర్ణయానికే వదిలేస్తాను. కాకపోతే జోష్న నా కూతురు కాబట్టి శిక్ష వేసే అధికారం ఉంటుందని ఆ అధికారంతో చెప్తున్నాను మావయ్య గారు. జోష్న ఈ ఇంట్లో కనిపించకూడదు అని చెప్పేసి సుమిత్ర ఖరాఖండిగా చెప్పేస్తుంది. పుట్టింటి వాళ్ళు నాకు ద్రోహం చేశారు, నా కుటుంబానికి అన్యాయం చేశారు, మోసం చేసి గెలవాలని అనుకున్నారు, మోసగించి గెలిచారు. అందుకనే మోసం చేసేవాళ్ళంటే నాకు నచ్చరు కాబట్టి నా పుట్టింటినే వదిలేసుకున్నా. నేను కన్న కూతుర్ని వదిలేసుకోవడంలో నాకు ఆశ్చర్యం ఏమీ లేదు, బాధ లేదు అని చెప్పేసి ఖరాఖండిగా అలా నిలబడిపోతుంది. మమ్మీ మమ్మీ అని చెప్పి బ్రతిమలాడుతుంది జోష్న. తాత నన్ను క్షమించు తాత, ఇంకెప్పుడు తప్పులు చేయను తాత, ఎన్నిసార్లు క్షమించమంటావు? నిన్ను ఎన్నిసార్లు క్షమించానో అసలు నాకే గుర్తులేదు. అన్ని తప్పులు చేస్తూ అన్నిసార్లు నువ్వు ఏదో ఒక తప్పుడు పని చేసి దొరికిపోతూనే ఉన్నావు, క్షమాపణ అడుగుతూనే ఉన్నావు, క్షమిస్తూనే వచ్చాను. మళ్ళీ మరో తప్పు చేస్తూనే ఉన్నావు తప్ప నువ్వు మాత్రం మారలేదు. అలాంటప్పుడు నిన్ను ఇంకా క్షమిస్తే నీకు మరో తప్పుకి అవకాశం ఇచ్చినట్టే తప్ప నీలో మార్పు వస్తుందని మాత్రం నేను అస్సలు అనుకోనని చెప్పేసి అంటూ ఉంటాడు. చెప్పు, నువ్వైనా చెప్పు గ్రాని. ఏమండి, ఒక్కసారి క్షమించండి. బయటికి వెళ్తే అది అన్యాయం అయిపోతుంది, అది ఎలా బ్రతుకుతుంది? మరి దీప జీవితాన్ని నాశనం చేసినప్పుడు నీకు అనిపించలేదా దీప జీవితం అన్యాయం అయిపోతుందని? దీప బయటికి వెళ్ళిపోతే దీప ఎంత అవమానంగా ఫీల్ అవుతుంది. చెయ్యని తప్పుకి శిక్ష పడితే దీప పరిస్థితి ఏమవుతుందో నువ్వు ఒక్క క్షణం కూడా ఆలోచించలేకపోయావా? నీ మనవరాలకి ఒక న్యాయం, బయట అమ్మాయికి ఇంకొక న్యాయమా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక నువ్వు మా కళ్ళ ముందు కనిపించకుండా వెళ్ళిపో అని చెప్పేసి శివనారాయణ కూడా శిక్ష వేస్తాడు. ఇంకా అందరూ కూడా జోష్నని వెళ్ళిపోమని అంటారు. బావా నువ్వైనా చెప్పు బావా, ఇంకొకసారి నేను తప్పు చేయను. సూరజ్ నువ్వైనా చెప్పు సూరజ్, ఇంకొకసారి నేను తప్పు చేయను అని చెప్పేసి బ్రతిమలాడుతూ ఉంటుంది. దీప నువ్వైనా చెప్పు దీప, నేను తప్పు చేయను, నేను తప్పు చేశాను, తప్పు చేసినందుకు ఏ శిక్ష వేసినా భరిస్తాను, కానీ నన్ను ఈ ఇంట్లోంచి బయటకు గెంటేయొద్దని చెప్పు దీప అని చెప్పేసి దీపని బ్రతిమలాడుతూ ఉంటుంది. ఈలోగా దీప నువ్వే క్షమించాలి, నువ్వే ఇప్పుడు దానికి దారి చూపించాలి, లేకపోతే బయటికి వెళ్ళి ఒంటరిది అయిపోతుంది అని చెప్పేసి అంటూ ఉండగానే, లేదు దీప, నువ్వు క్షమించి మరో తప్పుకి అవకాశం ఇచ్చిన దానివి అవుతావు. నువ్వు దాన్ని క్షమిస్తే నీ జీవితాన్ని నాశనం చేయడానికి, నీ సీఈఓ పదవిని లాక్కోవడానికి మరో తప్పు చేయదని గ్యారంటీ లేదు. ఇంట్లో ఉండి కూడా జోష్న ఏదైనా చేయగలదని అర్థమవుతుంది. ఇప్పుడు నువ్వు జోష్నని క్షమిస్తే నువ్వు సీఈఓ పదవిలో కూర్చున్నందుకు జోష్న ఖచ్చితంగా ఏదో కుట్ర చేస్తుంది. అవసరమైతే నిన్ను చంపడానికి కూడా నా కూతురు వెనకడదని నాకు అర్థమైంది. మమ్మీ, అవును మమ్మీనే మాట్లాడుతున్నాను. నీ గురించి పూర్తిగా తెలిసిన దాన్ని కాబట్టి నువ్వెలాంటి ఆడదానువో నేను దీపకి చెప్తున్నాను. దీప మంచితనం కారణంగా దీప ప్రాణాల మీదకి తెచ్చుకోలేదు కదా అని చెప్పేసి సుమిత్ర అంటూ ఉంటుంది. లేదు, నేను తప్పు చేయను, నన్ను క్షమించు దీప, ఈ ఒక్కసారికి క్షమించమని చెప్పు అని చెప్పేసి దీప కాళ్ళ మీద పడిపోతుంది జోష్న. అలా కాళ్ళ మీద పడి నన్ను క్షమించు దీప, మమ్మీకి చెప్పు, ఇంకెప్పుడు తప్పు చేయను, ఇంకెప్పుడు కూడా నేను నీ విషయంలో కలగ చేసుకోను, అసలు కంపెనీ వైపే రాను, జోష్న రెస్టారెంట్ వైపు అస్సలే చూడను అని చెప్పేసి బ్రతిమలాడుతుంది కాళ్ళ మీద పడి. దెబ్బకు అలా జోష్న దీప కాళ్ళ మీద పడడంతో పారిజాతం షాక్ అయిపోతుంది. ఇది మామూలుది కాదుగా, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది పారిజాతం. అయితే ఏంటి పారిజాతం, నువ్వు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నావు నేను చెప్పమంటావా? అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం నా మనవరాలని అనుకుంటున్నావు కదా, అస్సలు తనని మాత్రం నేనైతే క్షమించనని శివనారాయణ అంటూ ఉంటాడు. దీపకాళ్ళ మీద పడ్డ జోష్ను మాత్రం ఈ ఒక్కసారికి క్షమించమని చెప్పు దీప అని చెప్పేసి ఎంతగానో బ్రతిమలాడుతూ ఉంటుంది. ఈలోగా అమ్మ ఒక్కసారి, లేదు దీప,
నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు జోష్నని క్షమించమని. ఈరోజు జోష్నని నువ్వు జాలిపడి క్షమిస్తే రేపు నీకు, నీ కడుపులో బిడ్డకి, నీ కుటుంబానికే ప్రమాదం రావచ్చు. ఆ రోజు ఎవరు ఎన్ననుకున్నా సరే అస్సలు ప్రయోజనం ఉండదు. కాబట్టి ఇలాంటి ఆడదానికి క్షమాపణ ఉండకూడదు అని చెప్పేసి ఖరాఖండిగా చెప్పేస్తుంది సుమిత్ర. అలా జోష్నకి చాలా పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది. దీప కాళ్ళ మీద పడినా కూడా మరి ఊహించని షాకు జోష్న పారిజాతానికి ఎదురవుతుంది. పారిజాతానికి కూడా అవకాశం లేకుండా పోతుంది నోరెత్తడానికి. నువ్వు నోరు మూసుకుని ఉంటే ఈ ఇంట్లో ఉండు, లేదా ఇంటి బయట నీ మనవరాలతో పాటు ఉండని శిక్ష వేస్తాడు శివనారాయణ పారిజాతానికి కూడా. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలా జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.